ప్రపంచ జనాభా దినోత్సవం మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాం. భవిష్యత్తుకు ఎలాంటి ప్రణాళికలు మనం రూపకల్పన చేసుకోవాలి అనే విషయాన్ని మనం చర్చించుకోవడానికి ఇక్కడ సమావేశమైనప్పుడు గౌరవనీయులు డాక్టర్ మహేంద్ర దేవ్ గారు, చైర్మన్, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ప్లానింగ్ అండ్ ఫైనాన్స్ పీయూష్ కుమార్ గారు, రెస్పెక్టెడ్ జెరలీన్ టాఫిసీ, చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, ప్రొఫెసర్ సంజీవ్ కుమార్, ప్రొఫెసర్ అండ్ కోఆర్డినేటర్ ఆఫ్ లోకనీతి Center for the Study of Developing Societies, Dr. M. Prakashamma, Public Health Specialist, Director of Answers, Hyderabad, Dr. Subhashini Jalota, Founder, Maina Mahila Foundation, Dr. Rajiv Acharya, Research Advisory Board Population Council, Dr. Subramanyam, former Joint Director Population Research Center, Visakhapatnam. And also we are all gathered here, especially community development program officers, different NGOs, central administrators and supervisors, medical front side, gynecologist, medical officers, ASHA workers, ANM, NGOs, program officers, school assistants, district education officers, faculty and directors, universities and also colleges, especially faculty members from All India Institute of Medical Science, Katuri Medical College, GGH, and also self-help groups. We are all here. ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం, ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్ అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు
ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు, మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం. అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒక్కసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. 143 కోట్ల జనాభా ఉండే ఏకైక దేశం భారతదేశం. చైనా కూడా కిందికి వెళ్ళిపోయారు, 130 కోట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. దీన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ప్రపంచమంతా కూడా జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తూ ఉంది, బర్త్ రేట్ పడిపోయే పరిస్థితి వస్తూ ఉంది, యువశక్తి క్షీణించే పరిస్థితి వస్తూ ఉంది, వృద్ధులు పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. ఏ దేశమైతే ఏజింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయో ఆ దేశంలో గ్రోత్ ఆగిపోతుంది. ఇంకొక పక్క మీరు చూస్తే భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తాయి. అందుకే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్కసారి ఫెర్టిలిటీ రేట్ ప్రపంచం అంతా చూస్తే మీకు అవగాహన వస్తుంది. అమెరికాలో ఫెర్టిలిటీ రేట్ 1.62, యూకేలో 1.54, హంగేరీ 1.50,
France 1.49, Russia 1.47, Germany 1.46, Canada 1.33, Japan 1.23, China 1.02, ఇంకొక పక్కన సింగపూర్ 0.96. ఇవి చూసినప్పుడు మీకు అర్థమవుతుంది 2.1 ఉంటే స్టెబిలిటీ ఉంటుంది, జనాభా రీప్లేస్మెంట్ లెవెల్లో ఉంటుంది. 2.1 కంటే తక్కువ ఉంటే రోజు రోజుకు జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఒక సమయం అయ్యే కొందికి ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది. దీన్ని కరెక్ట్ చేయడానికి కూడా సాధ్యం కాదు. మన దేశానికి వస్తే ఒకసారి మీరు చూస్తే ఈరోజు జనాభా బీహార్ 3.0, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3, మణిపూర్ 2.2. ఇవన్నీ కూడా రీప్లేస్మెంట్ కంటే అబోవ్ ఉన్నాయి. అదే కిందికి వస్తే తమిళనాడు 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు చూస్తా ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు సంపన్న భారతీయం 43 దేశాలకు చెందిన 125 మంది బిలియనీర్లలో మన వాళ్ళు 12 మంది ఉన్నారు. అంటే 10% బిలియనీర్స్ మనవాళ్లే ఉన్నారు ప్రపంచంలో. ఇండియాలో ఉండేవాళ్ళు కాదు, అమెరికాలో ఉండేవాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్లే ఉన్నారంటే ఈరోజు ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు జూయిష్ ఉండేవాళ్ళు, ఇప్పుడు భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జనాభా ప్రభావం. మూడోది, మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్ గా రాబోయే 20 సంవత్సరాలు 2047 వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు, బీహార్, యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల, పెద్ద రాష్ట్రాల వల్ల. అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది. ఈ విషయంలో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఒక చైతన్యం తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనలో అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి. ఆ పరిష్కార మార్గాలు సరైన సమయంలో మనం అవలంబిస్తే మనం విజేతలవుతాం. అది చేయలేకపోతే మనం కూడా రాబోయే రోజుల్లో సమస్యల సుడిగుండంలో మనం కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 2047 వరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇక్కడ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే, ఒక సుస్థిరమైన పాలన,
ఒక స్టెబిలిటీ, అదే మరి ఆర్థిక అభివృద్ధి. అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి, చైనాలో ఎక్కువ ఉన్నాయి, చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. అలాంటి తక్కువ ఉండే దేశంలో 4వ ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఇంకా కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే ఎకనామిక్ అడ్వైజర్ ఇక్కడ ఉన్నారు ప్రధానమంత్రి గారికి. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు, మనం తీసుకునే విధానాలు ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైనటువంటి సుస్థిరత. దానికి దోహదం చేసే విధంగా వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఎన్ని చూసినప్పుడు ఈరోజు కొన్ని దేశాలు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పాను జనాభా తగ్గిపోతా ఉందని. ఈరోజు జపాన్ చూస్తే పిల్లలు స్కూల్ వెళ్లే వరకు చైల్డ్ కేరే సేవలు అందిస్తుంది, పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది, లేదా పూర్తిగా ఉచిత విద్యను కూడా అందిస్తా ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో అద్దెకు కూడా ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు, వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు, ఐవీఎఫ్ గర్భధారణకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సింగపూర్ను చూస్తే బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత డబ్బుల్ని బహుమానంగా ఇస్తున్నారు. పిల్లలు కనే వారికి మ్యాథ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము కూడా ఇచ్చి పిల్లల ఖాతాలో అకౌంట్లు వేస్తున్నారు. ఫ్రాన్స్లో చూస్తే చైల్డ్ అలవెన్స్ కింద 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఫ్రెండ్లీ వర్క్ పాలసీల కింద మహిళల్ని పని సమయాలు కుటుంబానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు. రష్యా రెండవ బిడ్డను కంటే పెద్ద మొత్తంతో నగదు అందజేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్య సదుపాయం ఎన్ని కల్పిస్తున్నారు. హంగేరీ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే కుటుంబాలకు జీవితాంతం ఆదాయ పన్ను రద్దు చేస్తున్నారు. పెద్ద కుటుంబాలకు ఉచితంగా కార్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు చైనా చూస్తే 12 లక్షలు, 2 మంది కంటే 2 పిల్లలుంటే 12 లక్షలు డబ్బులు నగదు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. మన కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి జనాభా పెరుగుదల 2 కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా కూడా సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఎంతమంది పిల్లల్ని, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ థింక్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టుడేస్ రిలవెన్స్ అంటే 67.41% ఇద్దరుండాలని. అదే సమయంలో
ఒకరే ఉండాలని 12.34, ముగ్గురుండాలని 19.88. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత ఇదే జరిగితే కరెక్ట్గా 2+ ఉంటుంది జనాభా, ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. దీనివల్ల జనాభా సమస్య రాదు, నిర్వహణ పర్ఫెక్ట్గా జరుగుతుంది. దీన్ని అమలు చేయాలంటే మాత్రం ఇంకా మన దగ్గర సొల్యూషన్ కూడా లేదు. ఒకవేళ మనం ఏ పాలసీలు ఇచ్చినా అవి ఏ విధంగా తీసుకుంటారనేది టెస్ట్ చేస్తేనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే, ఆర్ యు అవేర్ దట్ ది ఓవరాల్ యంగ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ దెర్ ఆర్ ఫ్యూయర్ చిల్డ్రన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? అంటే ఎస్ అని 79.38. యంగర్ కపుల్ వీళ్ళందరూ కూడా జనాభా వద్దనుకుంటున్నారని 79%, 80% వచ్చింది. కాదనే వాళ్ళు 20% ఉన్నారు. ఈ మైండ్ సెట్ మార్చాలంటే చాలా సమస్యలు ఉంటాయి. కానీ వాస్తవంగా రియాలిటీ ఈరోజు ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా ఇంత మునిపే మాట్లాడినప్పుడు చెప్పారు. ఈరోజు అనేక సమస్యలు మనం చూస్తున్న ఇంట్లో కూడా ఆ విషయాలు కూడా వస్తాను. ఇంకొక పక్కన చూస్తే, వాట్ డూ యూ థింక్ ఈజ్ ది రీజన్ ఫర్ ఎ డిక్రీజింగ్ యంగ్ పాపులేషన్? మైగ్రేషన్ అవే ఫ్రమ్ ది స్టేట్. ఇంకొక పక్కన మీరు చూస్తే దగ్గర మైగ్రేషన్ వచ్చి 20%. ఇంకొక పక్కన 28%. ఇంకొక పక్క యంగ్ పీపుల్ డు నాట్ వాంట్ గెట్ మ్యారీడ్ అనేది 20% వస్తూ ఉంది. ఇలాంటివి చూసినప్పుడు దీన్ని ఏ విధంగా మనం అధిగమించగలుగుతామని ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ కపుల్స్ హూ ఆర్ ఆల్ ప్లానింగ్ టు హ్యావ్ మోర్ దెన్ వన్ చైల్డ్? అంటే ఇందులో కరెక్ట్గా రాల హై చైల్డ్ రేరింగ్ ఎక్స్పెండిచర్, ఎడ్యుకేషన్కి, ఇండ్లకు, హెల్త్ కేర్కి ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మేము భరించలేమని చెప్పేవాళ్ళు హైయెస్ట్ 418 మంది వచ్చారు. నో స్టేబుల్ ఇన్కమ్ ఆర్ ఉద్యోగం ఏదైనా కానీ 337. ఈ రెండే ప్రధాన కారణాలుగా కనపడొస్తున్నాయి. ఈ రెండు ప్రధాన కారణాలైనప్పుడు దీన్ని అధిగమించాలంటే ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్, బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ తప్ప వేరే మార్గం లేదు. వాట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డూ ఎల్డర్ పీపుల్ నీడ్ ది మోస్ట్ అంటే ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈజీ యాక్సెస్ టు నియర్ బై హాస్పిటల్స్ ఆర్ డాక్టర్స్ 44%, రెగ్యులర్ పెన్షన్ వితౌట్ డిలే 33.95. మిగిలిన రీజన్స్ అన్ని చిన్నవన్నీ ఉన్నాయి. డూ యూ థింక్ చిల్డ్రన్ గ్రో అప్ బెటర్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ సెటప్ అన్నప్పుడు 68% ఎస్ అంటున్నారు. ఇంకొక పక్క సమ్ టైమ్స్ అనేవాళ్ళు 24% ఉన్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఓన్లీ 6.54. సామాజిక మార్పుల వల్ల ఈరోజు మనందరం కూడా ఆర్థిక స్వావలంబన వచ్చినాక డబ్బులు వస్తూ ఉంటే మన ఆలోచన విధానాలే మారిపోతున్నాయి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి, పెద్దలుండేవాళ్ళు. ఇప్పుడు రాను అలాంటి జాయింట్ ఫ్యామిలీస్ అన్ని డివైడ్ అయిపోయి మోర్ అండ్ మోర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వస్తున్నాయి. అంటే ఒకప్పుడు నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇండియన్ ఫ్యామిలీస్ ఆర్ బెస్ట్ ఇన్ ది వరల్డ్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియాలో ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ ఫ్యామిలీస్గా ఉండడం, ఒక లెగసీ కింద బాధ్యతలు తీసుకోవడం, ఇల్లు అనేది, ఫ్యామిలీ అనేది ఒక సోషల్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉంటాయి. అదే ఇద్దరే ఉండే ఫ్యామిలీస్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు బయట పోతే పిల్లల్ని ఎవరు చూసుకోవాలో తెలియకుండా
అసలు పిల్లలే వద్దనుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఇంకో పక్క దీనివల్ల ఏదైనా చిన్న డిఫరెన్స్ వచ్చినా ఆ డిఫరెన్సెస్తో విడిపోయే పరిస్థితికి వస్తున్నారు. కనీసం మంచి చెడులు చెప్పే అవకాశాలు కూడా కుటుంబాలకు లేకుండా పోయే పరిస్థితి వస్తున్నాయి. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి వస్తూ ఉంది. మనకు వారసత్వంగా వచ్చింది కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు ప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి 5 కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం. 5 మంది ఉంటే 25 కేజీలు ఇస్తాం. 5 మంది కంటే పైనుంటే బియ్యం ఇవ్వం, రేషన్ ఉండదు. దీనివల్ల ఫ్యామిలీలు మోర్ అండ్ మోర్ రేషన్ కార్డు కావాలనే పరిస్థితికి వచ్చారు. నేను మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాను, మనం కొత్త విధానాన్ని ఆలోచించాలి. అవసరమైతే 10 మంది ఉండే కుటుంబానికి 10 × 5 50 కేజీలు కాకుండా ఇంకొక 5-10 కేజీలు అదనంగా ఉంటే ఇస్తే అది ఇన్సెంటివ్ గా ఉంటుంది. దానివల్ల కుటుంబం కలిసి ఉంటుంది. ఇలాంటి పాలసీస్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇల్లు కడుతున్నాం. ఇల్లు కడితే గవర్నమెంట్ సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. ఫ్యామిలీ డివైడ్ అయితే సింగిల్ బెడ్రూమే ఇస్తున్నాం. దానివల్ల వీళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఫ్యామిలీ డివిజన్ కింద చూపించడం లేకుంటే విడిపోవడం జరుగుతున్నాయి. అట్లా కాకుండా అలాంటి ఫ్యామిలీస్కి 3-4 ఫ్యామిలీస్ కలిసి ఉంటే ముగ్గురికి ఇచ్చే డబ్బులే కాకుండా ఇంకా అదనంగా డబ్బులు ఇచ్చి మంచి ఇల్లు కట్టిస్తే ఒకే ఇంట్లో ఉండే సాంప్రదాయం వస్తుంది. అలాంటి పాలసీస్ని మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీరు ఇక్కడ చూసినప్పుడు వాట్ కెన్ హెల్ప్ యూత్ ప్లాన్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ బెటర్ అంటే ఫస్ట్ ఇది మీరు చూస్తే కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ అబౌట్ క్యారియర్ అండ్ ఫ్యామిలీ హెల్త్. రెండోది ఆపర్చునిటీస్. 30% కౌన్సిలింగ్ అంటున్నారు, 45% ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇంకొక పక్కన మీరు చూస్తే హౌ కెన్ ది గవర్నమెంట్ సపోర్ట్ సీకింగ్ ఉమెన్ టు టేక్ కేర్ ఆఫ్ బోత్ వర్క్ అండ్ ఫ్యామిలీ అంటే లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలంటే 93, వర్క్ ఫ్రమ్ హోమ్ 273, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ 339. అంటే దగ్గర మనం ఇది చూసినప్పుడు లాంగర్ మెటర్నిటీ లీవ్ కావాలనేవాడు 11.48, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనే వాళ్ళు 33.7, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ కావాలనే వాళ్ళు 42%. ఈ రెండు కలిపితే 42, 32, 74% ఇంటి దగ్గరైనా పనిచేస్తాం. లేకపోతే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ పెడితే ఎక్కువ మంది పిల్లలున్నా నష్టం ఉండదనే విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అదే చైనా పాలసీ పెట్టారు, జపాన్ పాలసీ పెట్టారు. మనం కూడా అలాంటి ఫ్లెక్సిబుల్ పాలసీస్, నవేడేస్ టెక్నాలజీ వచ్చింది, ఎక్కడున్నా పనిచేసే అవకాశాలు వచ్చాయి. చాలా మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దగ్గర 5 లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తున్నారు. ఇంకో పక్కన మీరు చూస్తే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అలవాటు పడ్డారు. బ్లూ కాలర్డ్ కానీ వైట్ కాలర్డ్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కన్వీనియంట్ టైంలో పనిచేయడం, ఇంటి దగ్గరనే పనిచేసి నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సపోర్ట్ వుడ్ ఎన్కరేజ్ పీపుల్ టు హ్యావ్ మోర్ చిల్డ్రన్ అంటే ఇందులో కూడా ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ఇన్సెంటివ్స్ 273, ప్రొవైడింగ్ ఫైనాన్స్ సపోర్ట్ మళ్ళా డూప్లికేషన్ వచ్చింది, అవైలబిలిటీ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ 228, రెండు ఒకటే డూప్లికేషన్. ఇప్పుడే ఇమ్మన్నాను ఇచ్చారు, దానివల్ల ఇవన్నీ వచ్చాయి. నేనేమంటున్నానంటే ఇప్పుడు బ్రాడ్గా మీరు ఒకసారి ఈ డేటా చూశారు. మనం ఆలోచించేటికన్నిటికీ ఇక్కడుండే 1000 మంది
సమాధానాలు ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఇట్ ఈస్ మోర్ అక్యురేట్. ఇది ప్రజాభిప్రాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రజాభిప్రాయాన్ని ఒక పాలసీ, డ్రాఫ్ట్ పాలసీగా తీసుకొని దాన్ని మనమందరం ప్రజలకు ప్రవేశపెట్టి వాళ్ళు ఇచ్చే ఒపీనియన్స్ కూడా తీసుకొని రాబోయే రోజుల్లో ఫస్ట్ టైం మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు ఒక మంచి పాలసీని మనం తీసుకొస్తాం. కంట్రీలో ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా. దీన్ని జయప్రదం చేసే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు మితిమీరిన నియంత్రణ వల్ల చాలా నష్టపోయాం. నేను ఇప్పటికే కొన్ని పాలసీలు మార్చాను. 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి వీల్లేదని పెట్టిన పాలసీ మార్చి రాబోయే రోజుల్లో అవసరమైతే 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు పోటీ చేయడానికి అర్హత లేదని ప్రజాభిప్రాయ ప్రకారం పెట్టే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఒకప్పుడు ఒక బిడ్డకే ఆర్థిక సహాయం చేసే పరిస్థితి ఉంటే ఈరోజు నేను తీసుకునేది ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చాం. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే పిల్లలు ఎక్కువ ఉంటే తల్లిదండ్రులదే బాధ్యత కాదు, కుటుంబందే బాధ్యత కాదు. భవిష్యత్తు కోసం ప్రభుత్వం కూడా కలిసి పనిచేస్తాం. ఎక్స్పెండిచర్లో కూడా షేరింగ్ చేస్తాం. ఆ పిల్లల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మనందరి ఆలోచన ఒకటే ఉండాలి. మనం 1.7 ఫెర్టిలిటీ రేట్, 1.7 ఎట్లా రీచ్ కావాలి? 2.1, 2.1కి ఏ విధంగా రీచ్ అవుతాం? అయితే మనం గమ్మునుంటే 1.71 అయిపోతుంది. ఆ తర్వాత ఇది 0.5 అయినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు చైనా 1 పడిపోయారు. చైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో చైనా 100 కోట్ల జనాభా కంటే తగ్గిపోతుంది. భారత్ జనాభా ఇదే మాదిరిగా మీరు చూస్తే రాబోయే 15-20 సంవత్సరాలు మా ఎకానమిస్టులు, ఎక్స్పర్ట్స్ అందరూ వర్కౌట్ చేయాలి. ఇండియా 160-170 కోట్ల వరకు పోయే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి మనం కూడా డిమినిష్ అవుతాం. అది తగ్గితే మళ్ళీ మనం చైనా మారిగా ఒక 15-20 సంవత్సరాల్లో జనాభా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. అందుకనే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఎక్కడికక్కడ మన విధానాల్లో మార్పు తీసుకురావాలి. నేను ఒకప్పుడు ఒక పిలిపిచ్చాను. ఎయిడ్స్ పైన ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దేశంలో నేను ఒక కాల్ ఇచ్చాను. బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని మాట్లాడి ఆ సైలెన్స్ ని బ్రేక్ చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు, చైతన్యాన్ని తీసుకొచ్చాం. దానివల్ల ఆ రోజు నేను చాలాసార్లు చెప్పాను, మీ పిల్లలతో కూడా మీరు మాట్లాడండి, వాళ్ళకు కూడా కౌన్సిల్ చేయండి. ఈరోజు మనమందరం కూడా ఎయిడ్స్ అంటే అదొక భూతంగానో, మనం మాట్లాడితే కరెక్ట్ కాదని సీక్రెసీ మెయింటైన్ చేస్తే సమాజమే ప్రమాదంలో పడుతుంది. కాబట్టి మాట్లాడాలని అసెంబ్లీలో మాట్లాడి అనేక సార్లు పెద్ద ఎత్తున చర్చ చేస్తే ఎయిడ్స్ని నియంత్రణ చేయగలిగాం. ఈరోజు నేను ఆలోచించేది ఒకటి, ఈరోజు సౌత్ ఇండియాలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి. ఇక్కడ జనాభా తగ్గిపోయింది, దానివల్ల మా సీట్లు కూడా తగ్గిపోతాయి, రిలవెన్సే కోల్పోతామని. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే మనుషులు తక్కువ ఉంటారో, ఎక్కడైతే సమర్థవంతంగా పనిచేయలేకపోయినప్పుడు అవసరాల కొద్ది వేరే ప్రాంతాల నుంచి మైగ్రేషన్ వస్తారు. ఈరోజు హైదరాబాద్ ఉంది, అభివృద్ధి జరిగింది, మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయి, ఆదాయం బాగుంటుంది.
దేశంలో ఉండే వాళ్ళందరూ హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు. ఒకప్పుడు అమెరికా ఉంది, అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే ఇండియా నుంచి అమెరికాకి ఎక్కువ వెళ్ళారు. ఎవరైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ వర్కర్స్ అంతా అమెరికాకు పోయే పరిస్థితి వచ్చింది. ఇది సహజం. ఇంకో పక్కన మన దేశంలో జనాభానే తగ్గిపోతే ఇటీవల నేను చూశాను. ఒకప్పుడు జనాభా జపాన్ అయితే భారతీయుల్ని పెద్దగా ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్లే మన వాళ్ళు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ అదే సమయంలో స్కిల్డ్ లేబర్ కానీ ఇలాంటి అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఒక జపానే కాదు, ఇంకో పక్క జర్మనీ కానీ చాలా దేశాలు అడిగే పరిస్థితి వస్తున్నాయి. అయితే ఈరోజు నేను చెప్పింది ఒకప్పుడు నాకు కూడా చాలా సమస్యగా ఉండేది. నేను జనాభా నియంత్రణ చేయాలన్నప్పుడు నాకు సైంటిస్టులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ ఒకే మాట చెప్పారు, ఇది అసాధ్యం. మీరు జనాభా నియంత్రణ చేయాలంటే అనేక విషయాలు మీరు కరెక్ట్ చేయాలని చెప్పారు. ఒకటి ఫిమేల్ లిటరసీ, మహిళలందరూ బాగా చదువుకోవాలి. రెండోది పేదరిక నిర్మూలన. మూడోది జనాభా నియంత్రణ. ఈ మూడు కలిసి సాధ్యమని చెప్పారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక్కొక్కసారి మూడు ఒకటేసారి చేయాలంటే సాధ్యం కాదు. మొట్టమొదటిసారిగా జనాభా నియంత్రణ చేద్దాం, తద్వారా రెండు కూడా పెంచుతామని చెప్పి ముందుకు పోయాం, సక్సెస్ అయ్యాం. ఈరోజు చాలా మంది ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పాలసీలు ఇచ్చారు, చాలా విషయాలు మాట్లాడారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఇంకొక పక్క వచ్చే ఆదాయం తక్కువ ఉంది. రెండోది మగవాళ్ళు కూడా ఏదో పిల్లలు పెంచడం మహిళల రెస్పాన్సిబిలిటీ అనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. మగవాళ్ళు కూడా ఇంటి పనులు షేర్ చేసుకోవాలనేది ఈరోజు చాలా మంది కూడా డిస్కషన్కి వచ్చేది. ఇది వాస్తవం కూడా. నేను ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఎప్పుడు కూడా మహిళా పక్షపాతిని. ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా. ఒక మాటలో చెప్పాలంటే మహిళలకు న్యాయం చేసిన పార్టీ, మహిళా శక్తిని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చాడు. అంత మునుపు ఆడవాళ్ళకైతే ఆస్తిలో సమాన హక్కు లేదు, పెళ్లి చేసి బయట పంపించేసేవాళ్ళు. రెండో చదివించేవాళ్ళు కాదు, మగ పిల్లవాడే చదివించి ఆడపిల్ల అయితే పెంచి పెళ్లి చేసే బాధ్యత తీసుకునేవాళ్ళు. అక్కడి నుంచి మహిళా యూనివర్సిటీ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు పెట్టి, మెప్మా సంఘాలు పెట్టి మీ ఆదాయం పెంచాలని, మీ పరపతి పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోయాను. ఎన్నో చేయలేకపోయాం. కానీ ఈరోజు మీరు చూస్తే ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా పనిచేసే పరిస్థితి వచ్చిందంటే అది మహిళల్లో ఉండే ఆలోచన విధానం. నేను ఈరోజు పెట్టలేదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను. మా తల్లి కష్టాన్ని నేను చూశాను. మా తల్లి ఒకప్పుడు వంట చేయాలంటే కట్టెల పొయ్యితో చేసి బయట వస్తే కళ్ళల్లో నీళ్లు వస్తామంటే అవి చూసినప్పుడు నాకు అనిపించేది ఎంత కష్టపడుతున్నారని. కడుపులోకి పొగబోయేది. అది చూసిన తర్వాత నేను ఆలోచించాను, నా ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని దేశంలో మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇప్పించి ప్రోత్సహించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడు జోక్ కింద నేను చెప్పేవాడిని, నిన్నటి వరకు వంట చేయడం కష్టం, ఇప్పుడు గ్యాస్ వచ్చింది, మగవాళ్ళు మీరు కూడా సహకరించండి, మీరు కూడా వంట చేసి నేర్చుకోండి, తప్పు లేదు. దీనివల్ల మీకు కూడా ఒకసారి స్ట్రెస్ బరస్ట్గా పనిచేస్తుంది. ఆడబిడ్డలు డబ్బులు సంపాదించడానికి బయట పోతే మీరు ఇంటి దగ్గర వచ్చినప్పుడు ఒక కాఫీ పెట్టి ఇవ్వండి, చాలా వరకు ఉపయోగపడుతుందని ప్రోత్సహించాను. ఇప్పుడైతే
3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఆడబిడ్డలకు ఇస్తున్నారు. ఒకప్పుడు మీరు చూస్తే కాలేజీల్లో సీట్లు చాలా ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా వచ్చేటివి కాదు. ఆ రోజు నేను ఆలోచించాను, ఆడబిడ్డల్ని ప్రోత్సహించాలని 33% ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు పెట్టాం, రిజర్వేషన్ చేశాను. కొంతమంది అన్నారు మేము చదువుకోవాలంటే సీట్లు రావు కదా, 33% రిజర్వేషన్ ఉన్నాయి, మెరిట్లో వస్తారు, 50-60% వస్తారంటే లాట్ ఆఫ్ బ్యాక్లాగ్ ఉంది. మీరందరూ ముందుకు పోయారు. ఇప్పుడు మీరు కొంతవరకు నియంత్రణ చేసి ఆడబిడ్డలు చదువుకుంటే మంచిదే అన్నాను. ఆ ఒక్క పాలసీతో ఈరోజు చూస్తే వరకట్నాలు లేవు, భార్యాభర్తలపైన వివక్షత లేదు. ఈరోజు ఇంకొక మాటలో చెప్పాలని నాలెడ్జ్ ఎకానమీలో ఐటీలో మీరు చూస్తే నేను ఎవరు వచ్చినా భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. నేను అడుగుతున్నాను ఎవరి ఆదాయం ఎంత అని. నాకు వచ్చిన వాళ్ళలో 100లో 170% ఆడబిడ్డల ఆదాయమే, భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్తల కంటే. ఇదో గ్రేట్ రిఫార్మ్ ఇది. అంటే శక్తి సామర్థ్యాల్లో ఆడబిడ్డలు తక్కువ కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలివితేటల్లో మీరు తక్కువ కాదు. ఒకప్పుడు అలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఇచ్చారు. ఆ సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే శారీరకంగా ఆడవాళ్లు ఎక్కువ పని చేయలేరని, మగవాళ్లకు పని చేస్తే రేట్ ఎక్కువ, ఆడవాళ్లు పని చేస్తే రేటు తక్కువ వ్యవసాయ పనుల్లో. ఇది మోడర్న్ ఏజ్, ఇన్ఫర్మేషన్ ఏజ్ ఇది. ఈ సమయంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎక్కువ ఫోకస్ ఉంది. ఆ ఫోకస్ వల్ల మీ ఆదాయాలు కూడా బాగా పెరిగే పరిస్థితి వస్తూ ఉంది. నేను రెండో విషయం కూడా చెప్పేవాడిని, జనాభాలో 50% ఆడబిడ్డలు, 50% ఇంటికే పరిమితమయ్యి పిల్లలు కనడానికే పరిమితం అయితే ఆర్థికంగా కూడా మనం పైకి రాము. రెండోది ఆర్థిక అసమానతలు ఉంటాయి. ఒకప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండే ఉమెన్ అంతా కూడా మనకు ఒక ట్రెడిషన్ ఉంది, ఉండేది పిల్లలు పుడితే తల్లిదండ్రుల మీద, తండ్రి పైన ఆధారపడేవాళ్ళు. తల్లి పైన కాదు, తండ్రి మనకు ఏదైనా డబ్బులు కావాలంటే ఇచ్చేవాడు, ఆడబిడ్డకైనా మగబిడ్డకైనా. పెళ్ళి అవుతానే భర్త, 10 రూపాయలు కావాలంటే భర్తే ఇవ్వాలి. మళ్ళా ముసలివాళ్ళు అవుతానే మళ్ళా కొడుకు పైన ఆధారపడాలి. ఏదైనా ఒక సరదా, సినిమాకు పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, షాపింగ్ పోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలి. అదే మగపిల్లలకు అవసరం లేదు. ఇలాంటి అనేక వివక్షతలుంటే అవన్నీ రూపుమాపాం. ఈరోజు దానికి గర్వపడుతున్న, ఒకప్పుడైతే ఆర్టీసీ కండక్టర్లుగా నేను ఆడబిడ్డలకు ఇచ్చాను, రిజర్వేషన్లు పెట్టాను. చాలా మంది అన్నారు ఆర్టీసీ కండక్టర్లుగా పనిచేస్తారా అని. కాదు, ఆర్టీసీ డ్రైవర్లుగా కూడా రిజర్వేషన్లు పెట్టా. కానీ కండక్టర్లు ఫుల్గా వచ్చారు, కానీ డ్రైవర్స్ రాలేకపోయారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, డ్రైవింగ్ చేయడం కూడా చాలా ఈజీ. కార్లు అయితే చేయగలుగుతున్నారు, అది కూడా తొందరలోనే అన్ని రంగాల్లో రాణించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక్క విషయం మిమ్మల్ని కోరుతున్నాం, మనం అవేర్నెస్ తీసుకురావాలి. నేచర్, ప్రకృతిలో ఆడవాళ్లే శిశువులకు జన్మిస్తారు తప్ప ఇంకోటి కాదు. అలాంటప్పుడు ఎలాంటి మార్పులు తీసుకురావాలో, జనాభా నియంత్రణ గురించి ఒకప్పుడు నియంత్రణ అన్నాం, ఇప్పుడు జనాభా నిర్వహణ. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కావాలి. మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవడం, ఎకనామిక్ సపోర్ట్ ఇవ్వడం, చైల్డ్ కేర్ సపోర్ట్ పెట్టడం, గవర్నమెంట్ కూడా పాలసీస్ మార్చడం, న్యూట్రిషన్ కూడా బ్యాలెన్స్ చేయడం. ఇలాంటి 1-2 కాదు, ఈరోజు డ్రాఫ్ట్ పాలసీ వస్తుంది. ఆ డ్రాఫ్ట్ పాలసీ అయిన తర్వాత ఏం చేయాలనో ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలి. దానికి కూడా మనం ఏం చేయగలుగుతామో మనందరికీ తెలుసు.
కుటుంబం అనేది ఒక భద్రత. మనం ఎంత కష్టపడి ఇక్కడ పనిచేసినా సాయంత్రం ఇంటికెళ్ళి భార్య భర్త ఇంట్లో ఉండే పెద్దలు పిల్లలతో కూర్చొని ఒక కాఫీ తాగితే మనకుండే కష్టాలన్నీ తీరిపోతాయి. మనకేదైనా డౌట్ వస్తే మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటే మనకు క్లారిటీ వస్తుంది. ఇంకో పక్క ఒక హెల్త్ సెక్యూరిటీ ఎవరికైనా బాగాలేకపోతే నా కుటుంబ సభ్యులు ఉన్నారు చూసుకుంటారని ఒక భరోసా వస్తుంది. రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చినా ఇంకొకరున్నారు వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, హాస్పిటల్ తీసుకుపోతారని భరోసా వస్తుంది. ఇలాంటివి రావాలంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఉమ్మడి కుటుంబ విధానానికి పెద్ద కుటుంబాలకి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా పాలసీలు అవి కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు భవిష్యత్తుకు రూపకల్పన చేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. అన్నింటికంటే ముఖ్యంగా జనాభా, పాపులేషన్. నేను ఇప్పుడు ఏ పని ఆలోచించినా పాపులేషనే ఒక ఆస్తిగా ఆలోచిస్తున్నా, ఒక క్యాపిటల్గా ఆలోచిస్తున్నా. నిన్నటి వరకు అందరూ ఆలోచించేది జనాభా ఒక భారం కాదు, జనాభా అనేది ఒక క్యాపిటల్ కింద ఆలోచించి కొంతమంది ఆలోచిస్తున్నారు భూమి ఉంటే అది పెద్ద ఆస్తి అని, డబ్బులుంటే అది పెద్ద ఆస్తి అని. అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారో వాళ్ళని ఒక ఆస్తిగా తీసుకుని ఒక క్యాపిటల్గా తీసుకుని మనం దానిపైన పెట్టుబడి పెట్టగలిగితే భవిష్యత్తు మందే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సవ్యంగా అన్ని జరిగితే ప్రపంచం మొత్తం జనాభా తగ్గే ఈ సమయంలో మనం కానీ జనాభా కరెక్ట్గా నియంత్రణ చేయగలిగితే, ఎక్కడ నియంత్రణ కాదు జనాభా నిర్వహణ చేయగలిగితే 175 కోట్లు భారతదేశ జనాభా ఉందనుకుంటే ఇప్పుడు 4 కోట్లే ప్రపంచం అంతా ఉన్నారు. రేపు 6 రెట్లు అంటే 24 కోట్లు 25 కోట్లు వేరే దేశాలకు వెళ్ళిపోతే ఆ దేశాల అవసరాలు వీళ్ళు తీర్చగలిగితే ఏ విధంగా ఉంటారో ఒక్కసారి మీరు చూడండి. కాబట్టి వేరే దేశాలు అనుకోకుండా లేకుంటే ముందు జాగ్రత్తలు లేకుండా ఆ దేశాల్లో ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. అలాంటి ప్రాబ్లం రాకూడదంటే మనందరిలో ఒక చైతన్యం రావాలి, దీనిపైన చర్చ జరగాలి. చర్చ జరగడమే కాకుండా మనందరం దీనికి తగిన విధంగా కార్యక్రమాలు కూడా రూపకల్పన చేసుకోగలిగితే ఒక బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. దీనికి మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఈరోజు ఒక ఆర్గనైజేషన్, మంచి ఆర్గనైజేషన్ ఇక్కడ చూస్తే కుప్పంలో నా నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. వీళ్ళు నాకు అక్కడ పోయినప్పుడు బాగా ఈ పాలసీ చూసిన తర్వాత మైనా మహిళా ఫౌండేషన్ సుహని జలోతా గారు పైన కూర్చున్నారు. వారు చెప్పారు, వారి టీం వచ్చి కనపడ్డారు. ఫస్ట్ టైం నేను చూసింది జనాభా నిర్వహణ కోసం ఎలాంటి సమస్యలు ఉన్నాయో అనలైజ్ చేసి కపుల్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్లకుండే సందేహాలు నివృత్తి చేస్తూ జనాభా నిర్వహణ కోసం పనిచేసే మొదటి సంస్థగా నేను చూసా. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొన్నటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ కోసం పనిచేశారు, ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. దిస్ ఈజ్ ది రైట్ టైం. నిన్నటి వరకు ఒక లెవెల్లో పోయాం థింకింగ్ ప్రాసెస్లో, ఇప్పటి నుంచి మన ఆలోచన విధానాన్ని మార్చి మళ్లీ భావితరాల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం, సమాజ మనుగడ కోసం ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, మీరందరూ కూడా 2047 విజన్ డాక్యుమెంట్ వికసిత్ భారత్ ఉంది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ఉంది. అది జయప్రదం కావాలంటే ఇది కూడా జనాభా నిర్వహణ కూడా చాలా ముఖ్యం. దానికి మీరందరూ సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ,
ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు అడిగే అవకాశం ఉంటుంది. జనాభానే మన ఆస్తి, జనాభానే మన సంస్థ. మనకు దానికి ఏ మాత్రం కూడా నాకు అనుమానం లేదు. ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, పాష్ లొకాలిటీకి వెళ్ళండి, మీరు హిందీలో మాట్లాడండి, లేదంటే తెలుగులో మాట్లాడండి, మీరు మాట్లాడితే ఒక 50 మంది వచ్చి మిమ్మల్ని పలకరించే పరిస్థితికి వస్తారు. అది మన శక్తి. ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నటువంటి దేశం భారతదేశం. నాకు అనుమానం లేదు, 25 సంవత్సరాలు నీ మార్పు వచ్చింది, ఇంకొక 25 సంవత్సరాల్లో పెను మార్పులు వస్తాయి. దానికి మనం సిద్ధంగా ఉండాలని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీరిచ్చిన అమూల్యమైన సూచనలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి. Thank you, sir. Thank you so much for the valuable message. Human capital, gender equality, what not, everything, which is why India and the world is admiring your brain, sir. అతి అద్భుతమైన సందేశం